రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది తెలంగాణ విద్యా కమిషన్. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలిపింది. టీచర్స్ కు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. పాఠశాలలు విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇక ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకొకసారి అంచనా వేయాలని చెప్పింది. పనితీరు మెరుగుపరుచుకోవడానికి 2 ఏళ్లు సమయం ఇవ్వాలని, అప్పటికీ ఇంప్రూవ్ కాకపోతే తొలగించాలని సూచించింది విద్యా కమిషన్. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారికి వీటిని వర్తింప చేయకూడదని, ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు ఈ రూల్స్ పెట్టాలని సూచించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను రద్దు చేయాలని అన్నారు. బీఎడ్ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్ ప్రైమరీ, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ సెకండరీ చేయాలని నివేదికలో సూచించింది విద్యా కమిషన్. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉండాలని తెలిపింది కమిషన్. త్రిభాషా విధానంలో 1వ తరగతి నుంచి అమలు చేయాలని సూచించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలని, ఇక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకి కూడా స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది తెలంగాణ విద్యా కమిషన్. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలిపింది. టీచర్స్ కు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. ఇక పాఠశాలలో విద్యార్థుల కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది కమిషన్. ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకోసారి అంచనా వేయాలని చెప్పింది. పనితీరు మెరుగుపరుచుకోవడానికి 2 ఏళ్ల సమయం ఇవ్వాలని, అప్పటికీ ఇంప్రూవ్ కాకపోతే తొలగించాలని సూచించింది విద్యా కమిషన్. ఇప్పటికే సర్వీస్లో ఉన్న వారికి వీటిని వర్తింప చేయకూడదని, ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు ఈ రూల్స్ పెట్టాలని సూచించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను రద్దు చేయాలని అన్నారు. బీఎడ్ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్ ప్రైమరీ, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ సెకండరీ చేయాలని నివేదికలో సూచించింది విద్యా కమిషన్. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉండాలని తెలిపింది కమిషన్. త్రిభాషా విధానంలో 1వ తరగతి నుంచే అమలు చేయాలని సూచించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకి స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.